హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు మీ ఖాతాల్లోకి ఇంకా పడలేదా? వీడియోని పూర్తిగా చూడండి. గ్రీవెన్స్ అప్లికేషన్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. అంటే ఫిర్యాదు చేయాలన్నమాట గవర్నమెంట్‌కి. సో మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేసి మీరు ఎలిజిబుల్ అయితే మీకు డబ్బులు అనేటివి రిలీజ్ చేస్తారనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ గ్రీవెన్స్ అప్లికేషన్ చేసేదానికి కేవలము ఎవరైతే సచివాలయంలో ఉన్నటువంటి ఇనెలిజిబుల్ లిస్టులో అయితే ఉన్నారో సో వారికి సంబంధించి మాత్రమే ప్రస్తుతానికి అవకాశం అనేది ఇచ్చిందనమాట గవర్నమెంట్. సో ఈ యొక్క అనర్హుల జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. సో మీకు డబ్బులు అనేటివి మళ్ళీ విడతలో అంటే మనకు ఆగస్టులో మళ్ళీ డబ్బులను విడుదల చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఆగస్టు 30 తేదీన అయితే విడుదల చేస్తారు. అదే రోజున ఈ యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి లిస్ట్ అనేది వస్తుంది. సో ఎవరిది యాక్సెప్ట్ చేశారు, ఎవరిది రిజెక్ట్ చేశారని. సో మీరు వెయిట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అయితే ప్రస్తుతానికి గ్రీవెన్స్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, సో గ్రీవెన్స్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దానికి ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలనేది వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఈరోజు న్యూస్ పేపర్లో మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. తల్లికి వందనానికి మరో అవకాశము. ఆగస్టు 3 వరకు ఫిర్యాదుల స్వీకరణ. అర్హత కోల్పోయిన వారి నుంచి అభ్యంతరాలు. రెండో విడతలో 30న తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ అని చెప్తున్నారు. తల్లికి వందనం పథకంలో అర్హులైనటువంటి ఆర్థిక సాయం అందనటువంటి విద్యార్థుల యొక్క తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం అయితే కల్పించింది. అర్హులు అనర్హుల జాబితాను స్వర్ణగ్రామం వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించి ఉన్నారు. లబ్ధిదారుల నుంచి 3వ తేదీ వరకు అభ్యంతరాలు తీసుకుంటారు. ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పరిశీలిస్తారు. సో అనంతరం అదనపు అర్హుల జాబితాలో అధికారులు అయితే సిద్ధం చేస్తారు. మొదటి విడతలో ఆర్థిక సాయం అందని వారు, అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేనటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నారనమాట. ఆగస్టు 30వ తేదీన మళ్ళీ డబ్బులను విడుదల చేసేటప్పుడు అప్పుడు మీకు డబ్బులు అనేవి పడిపోతాయి. అలానే జూనియర్ ఇంటర్లో కొత్తగా చేరే విద్యార్థులకు ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు అయితే ఉంది. 25వ తేదీ లోపల మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. సో మీకు తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుందన్నమాట. మీరు జాయిన్ అయినటువంటి 7 డేస్లో మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే క్రెడిట్ అయితే చేయబోతుందండి. అయితే ఇక్కడ అనర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా, సో ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో మీరు కనుక అనర్హుల జాబితాలో ఉండినట్లయితే మీ సచివాలయంకి అయితే వెళ్ళండి. సో మీ సచివాలయంలోనే మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు. సో వాళ్ళని కలవండి. సో వారి ద్వారా మీరు అప్లికేషన్ అనేది చేయించాలన్నమాట. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అప్లికేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్, గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్ మీ సచివాలయంలోనే ఇస్తారండి. సో దాన్ని ఫిల్ చేసి దానికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఎవరైతే అనర్హుల జాబితాలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. మీరు ఎలిజిబుల్ అయి ఉండి కూడా అనర్హుల జాబితాలో కనుక వచ్చినట్లయితే. సో తల్లికి వందనం గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని యొక్క పేరు అడుగుతున్నారు. ఇక్కడ తల్లి పేరు అయితే రాయాలి, ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి, తల్లిది ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి, రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి, అనర్హతకు గల కారణం అని చెప్పి అడుగుతున్నారు కదా. రీజన్ అనేది అనర్హుల జాబితాలో ఉంటుంది. మీ పేరు చివరి అయితే ఉంటుందన్నమాట. మీ పేరు చివరి లైన్లో అయితే ఉంటుంది. అక్కడ చూసుకోండి ఎందుకు ఇనెలిజిబుల్ లిస్ట్లో మీ పేరు వచ్చింది అనేది. తర్వాత గ్రీవెన్స్ రకం వచ్చేసి తల్లికి వందనం అనేది రాయాలన్నమాట. తర్వాత స్టూడెంట్ పేరు వచ్చేసి స్టూడెంట్ పేరు అయితే రాయండి. చైల్డ్ ఐడి అని అడుగుతున్నారు కదా. సో మీ స్కూల్ రికార్డులో పెన్ ఐడి అనేది ఒకటి ఉంటుందండి. ఆ పెన్ ఐడి అయితే ఎక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత చదువుతున్నటువంటి స్కూల్ మరియు తరగతి వివరాలు అయితే రాయాలి. ఏ స్కూలు ఎక్కడ అనేది రాయాలన్నమాట, ఏ క్లాస్ అనేది రాయాలి. తర్వాత సమస్య యొక్క పూర్తి వివరాలు. ఇక్కడ ఎగ్జాంపుల్కి అనర్హతకు గల కారణము 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగించారని చెప్పి అక్కడ చూపించినట్లయితే, సో మేము విద్యుత్ వినియోగము చాలా తక్కువగా ఉపయోగించినప్పటికీ మాకు 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం చేశామని చెప్పి, సో ఇక్కడ దానివల్ల మాకు తల్లికి వందనం అనేది తప్పిదం వల్ల అయితే మాకు రాలేదు డబ్బులు అని చెప్పి సో మీరు ఇక్కడ రాయాలన్నమాట. సో సమస్య యొక్క పూర్తి వివరాలు అనేటివి రాయాలి. సో రాసిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు అనేటివి సో క్రమ సంఖ్య 1 అనేసి కుటుంబ సభ్యుని పేరు, ఆధార్ నెంబరు, కుటుంబ పెద్దతో కల సంబంధం. ఇక్కడ ఎగ్జాంపుల్కి తల్లి పేరు మీద దరఖాస్తు అనేది చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ వచ్చేసి తల్లి యొక్క భర్త పేరు అంటే మీ నాన్నగారి పేరు అయితే ఇక్కడ రాసి వారి యొక్క ఆధార్ నెంబరు, తల్లితో ఇక్కడ ఏం సంబంధం ఉంటుంది, భార్య సంబంధం ఉంటుంది కాబట్టి భార్య. సో ఇలా రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా రాసేసి ఇక్కడ చివరిలో దరఖాస్తుదారుని సంతకం పెట్టేసి తర్వాత దరఖాస్తుదారుని ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసి సో దీనికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ మనకు సమస్య ఏంటి, 300 యూనిట్ల కంటే
విద్యుత్ వినియోగం అనేది తక్కువగా వినియోగించినప్పటికీ ఎక్కువగా వినియోగించామని చూపిస్తున్నారు. కాబట్టి గడిచిన 12 నెలల కరెంట్ బిల్లుల యొక్క రసీదులు, అంటే మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే సో గడిచిన 12 మంత్స్వి అంటే బిఫోర్ అంటే వెనక్క 12 నెలలు అయితే మీరు రసీదులు అనేవి తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఆ రసీదులను యొక్క అప్లికేషన్కి అయితే యాడ్ చేయాలండి. ఓకేనా. సో దీంతో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి, అవి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి ఉంటాయన్నమాట. అవి మామూలుగా ఉంటాయి కాబట్టి ఓకే. సమస్యకు గల కారణానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఖచ్చితంగా మీరు యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి వెరిఫికేషన్ చాలా ఈజీగా చేస్తారు. సో వెరిఫికేషన్ కూడా ఇక్కడ ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా భావిస్తారనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అప్లికేషన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ప్రాపర్గా అప్లికేషన్ అనేది రాసి సో దానికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసి ఇచ్చినట్లయితే మీకు గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారండి. గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో అక్కడ మీకు ఇచ్చినటువంటి ఐడిని అయితే మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రీవెన్స్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మనము. అంటే మన యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్ ఏం చేశారు ఏంటి అనేది సో వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట మనం కూడా. సో ఆ నెంబర్ని అయితే నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు వెరిఫికేషన్ అనేది 4వ తేదీ నుంచి ఆగస్టు 4 నుంచి అయితే ఆగస్టు 10వ తేదీ వరకు అయితే చేస్తారు. తర్వాత మళ్ళీ లిస్ట్ అనేది వస్తుందండి. ఆగస్టు 30వ తేదీన మళ్ళొకసారి లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్లో మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినట్లయితే ఆగస్టు 30వ తేదీన విడుదల చేసేటువంటి డబ్బులలో మీకు ఈ డబ్బులు అనేవి పడిపోతాయి అనమాట. ఓకేనా. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనే వివరాలను మీకు వీడియోలో అయితే తెలియజేశాను. ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ఎలిజిబుల్ లిస్ట్లో కూడా ఉన్నాము, సో మాకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చింది, డబ్బులు ఎందుకు పడలేదు అని చెప్పి మీరు అడిగినట్లయితే ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సో దానికి వచ్చేసి ఆధార్ లింక్ లేకపోవడము, ఎన్పిసి అనేది యాక్టివ్ లేకపోవడము, ఇలాంటి రీజన్స్ వల్ల మీకు డబ్బులు అనేటివి పడి ఉండకపోవచ్చు. సో దానికి సంబంధించి కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవాలా లేదనేది మీ సచివాలయంకి వెళ్ళి అయితే తెలుసుకోండి. సో మీరు చేయవచ్చు అనుకుంటే చేయండి. ఓకేనా. అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. సో మళ్ళీ విడతలైనా మీకు డబ్బులను విడుదల చేసేదానికి ప్రభుత్వము ట్రై చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడినటువంటి వాళ్ళకి సమాచారాన్ని ఈ వీడియోలో మేము వివరంగా అయితే తెలియజేస్తాము. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా అయితే ఉంటుంది మీరు లైక్ చేయడం ద్వారా. ఓకేనా. మరొక వీడియోలో కలుసుకుందాం.